టెక్నాలజీ అంటే కొత్త విషయాలు కనిపెట్టడం, టెక్నాలజీ అంటే వ్యాపారం, టెక్నాలజీ అంటే పోటీ. జనరల్గా మనం ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. అయితే టెక్నాలజీ అనేది అసలు ఉన్నది ఎందుకు? అంతా మనిషి కోసమే కదా. ఈ బేసిక్ విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు. నిజానికి టెక్నాలజీ కన్నా మనిషి జీవితమే చాలా విలువైనది. వేల కోట్ల రూపాయల కన్నా మనిషి ప్రాణానికే విలువెక్కువ. ఈ నిజాన్ని నిరూపించే అరుదైన సంఘటన ఒకటి ఇటీవల జరిగింది. టెక్, హ్యూమన్ ఎవరు ముఖ్యం అనే సందిగ్ధం ఏర్పడ్డప్పుడు మన నిర్ణయాలు ఎలా ఉండాలి అనేది ఈ విలువైన సంఘటన మనకి చెప్పింది. టెక్నాలజీలో ఈ మానవ కోణాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇంట్లో జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. ప్రయాణంలో ఉన్నప్పుడు జ్వరం వస్తే ప్రయాణం మానుకుని అప్పటికప్పుడు ఏదో ఒక జాగ్రత్త తీసుకుంటాం. కానీ అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆరోగ్యం పాడైతే అప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు? భూమికి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో శూన్య ప్రదేశంలో ఉండే అంతరిక్ష కేంద్రంలో ఎప్పుడైనా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి? అక్కడ ఆసుపత్రులు ఉండవు, అంబులెన్స్లు రావు. మరి ప్రాణాపాయ స్థితిలో పడితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చెయ్యాలి? ఇది చెప్పేదే ఈ సంఘటన. జనరల్ గా అంతరిక్ష ప్రయాణాలు చేసే వాళ్ళకి ముందుగానే అనేక ఆరోగ్య పరీక్షలు చేస్తారు. సహజంగా ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తుల్ని మాత్రమే అంతరిక్షానికి పంపేందుకు ఎంచుకుంటారు. తర్వాత కూడా అంతరిక్షంలో ఉండవలసిన సమయాన్ని బట్టి, వాళ్ల పనిని బట్టి వారికి రకరకాల శిక్షణలిస్తారు. అంతరిక్షంలో చేయాల్సిన ప్రయోగాలన్నిటినీ సమర్థంగా నిర్వహించి వాళ్లు తిరిగి ఆరోగ్యవంతులుగా భూమికి వచ్చే వరకు ఎన్నో జాగ్రత్తలు ఉంటాయి. అయినప్పటికీ అంతరిక్ష నివాస సమయంలో అప్పుడప్పుడు ఎన్నో చిన్న ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు అక్కడికక్కడే మందులు వేసుకుంటారు. అంతరిక్ష వాహనంలోనే చికిత్స ఏర్పాట్లు ఉంటాయి. ఇలాంటివన్నీ ట్రైనింగ్ ఇచ్చి ఆ అవసరాలన్నిటినీ సిద్ధంగా ఉంచాకే వాళ్ళని అంతరిక్షంలోకి పంపుతారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆస్ట్రోనట్లు ఎంత ఆరోగ్యవంతులైనా ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు ఎదురు కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు. ఇదిగో అంతరిక్ష చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అలాంటి ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. ఒక ఆస్ట్రోనట్ కి అంతరిక్షంలో ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. మరేం చేశారు? అంతరిక్షానికి అంబులెన్స్ పంపలేరుగా, అందుకే ఆ వ్యక్తినే భూమికి తెచ్చేశారు. అయితే ఆ వ్యక్తిని మాత్రమే కాదు, అతనికి తోడుగా ఆస్ట్రోనట్స్ అందరినీ భూమికి తెచ్చేశారు. ఆ పరిశోధన మిషన్ మొత్తం అంతర్గతంగా నిలిపివేశారు. దీన్నే ఇప్పుడు ఆర్బిటర్ అంబులెన్స్ రైడ్ అంటున్నారు. ఏంటి ఈ అంబులెన్స్ రైడ్? అసలు అంతరిక్షంలో ఏం జరిగింది? ఇటీవల నాసా పంపగా క్రూ 8 అనే టీం అంతరిక్షంలోకి వెళ్ళింది. వాళ్ళు అంతరిక్షంలో తమ ప్రయోగాల పనిలో ఉన్నారు. సడన్ గా అందులో ఒక ఆస్ట్రోనట్ ఆరోగ్యం క్షీణించింది. మామూలుగా చిన్న జ్వరాలు, నొప్పులు వస్తే అక్కడికక్కడే మందులు వేసుకోవచ్చు. కానీ ఈ ఆస్ట్రోనట్ కి పరిస్థితి విషమించింది. విషయాన్ని తోటి ఆస్ట్రోనట్స్ భూమి మీద ఉన్న డాక్టర్లకి తెలియచేశారు. వీరు టెలిమెడిసిన్ ద్వారా పని కాదని తెలుసుకున్నారు. మీ దగ్గరున్న మందులతో, చికిత్సలతో పని కాదు, అది రిస్క్. అతని ప్రాణాలు పోకుండా ఉండాలంటే వెంటనే కిందికి తెచ్చేయండి అని ఆ ఆస్ట్రోనట్స్ కి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నాసాకి ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. అక్కడ టీంలో మొత్తం 4 ఉన్నారు. నిజానికి ఒంట్లో బాగోనిది ఒకరికి మాత్రమే. ఆ ఒకరి కోసం మరీ ఆ మిగతా 3 కూడా వెనక్కి రప్పించాలా? పైగా ఆ అంతరిక్ష యాత్ర ఎంతో కీలకమైనది. ఆ ఆస్ట్రోనట్లు అంతరిక్షంలో స్పేస్ వాక్, సోలార్ ప్యానెల్ రిపేర్లు లాంటి అనేక పనులు చేయాల్సి ఉంది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్లాన్ చేసిన ప్రోగ్రాం అది. అయినప్పటికీ నాసా ఒక క్షణం కూడా ఆలోచించలేదు. మిషన్ పోతే పోయింది, కొన్ని వేల కోట్లు నష్టం కలిగితే కలిగింది. కానీ మనిషి ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. మానవ జాతి కోసం రీసెర్చ్ చేసే వ్యక్తులకి ప్రాణాపాయం లేదనే భరోసా ముఖ్యం. కేవలం ఒకరిని మాత్రమే తీసుకురావడం రిస్క్. అందుకే మొత్తం అందర్నీ భూమి మీదకి వచ్చేయమని చెప్పింది. మొత్తం మీద వాళ్ళు ప్రయాణించిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ అనే అంతరిక్ష వాహనం ఇటీవల ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా దిగింది. ఆరోగ్యం దెబ్బతిన్న ఆస్ట్రోనట్ కి వెంటనే చికిత్స అందజేసి ప్రాణాపాయం నుంచి కాపాడడం కూడా జరిగింది. ఈ సంఘటన మనకి చెప్పే విషయం ఒకటే. మనం ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా కనిపెట్టి ఉండవచ్చు, స్పేస్ స్టేషన్లు కట్టి ఉండవచ్చు. కానీ ఏ టెక్నాలజీకైనా ఉన్న ఏకైక లక్ష్యం మనిషి జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం, అవసరమైనప్పుడు మనిషిని కాపాడడం. టెక్నాలజీ కంటే మానవత్వమే గొప్పది. ఇప్పుడు నాసా నిరూపించింది అదే. వేల కోట్ల నష్టం వచ్చినా పర్వాలేదు, మనిషి జీవితమే ముఖ్యం.
అంటూ నాసా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు.